మరి దేవుడు మరి ఆ యొక్క మరి ఆ దేశంలో వారు మరి విగ్రహారాధన చేయడం వల్ల దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మరి దేశంలో దేవుడు మరి క్షామాన్ని పుట్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క యోవేలు గ్రంథంలో మనం చూస్తే మరి చూస్తూ ఉంటాం అనమాట. దేవుని నామానికి మహిమకరంగా ఆ సమయంలో మరి యోవేలుతో పాటు మరి ఇంకా కొంతమంది ప్రవక్తలు కూడా దేవుడు మరి వారి మధ్యకు పంపించినట్టుగా చూస్తాం. అయితే వాళ్ళలో ఓబద్య కూడా ఒక ప్రవక్తన అనేసి, ఇంకా యోవేలు, ఇంకా ఆమోసు, ఈ విధంగా వాళ్ళతో పాటు ఆ సమయంలో ఉన్న వాళ్ళు అనమాట. ఇవి అందరూ కూడా ఈ ప్రవక్తలందరూ కూడా ఆ సమయంలో ఉన్న ప్రవక్తలని తెలియజేయబడతా ఉందన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. మరి యోవేలు మరి ప్రవక్తగా దేవుడు మరి నియమించుకొని మరి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మరి ప్రవచించమని చెప్పి పంపించినప్పుడు మరి యోవేలు మరి వారి నిమిత్తము మరి ఆ యొక్క దేశంలో ఉన్న విపత్తుకరమైన స్థితులను మరి చూసి మరి వాటన్నిటిని ప్రవచించడము జరుగుతూ ఉందన్నమాట. ఎట్లా అంటే మరి ఆ దేశంలో పండిన పంట అంతా కూడా ఎలా ఉందంట, గొంగళి పురుగులు తినివేసిన దాన్ని, మిడతలు తినవేసిన దాన్ని పసరు పురుగులు తినేసాయని, పురుగులు తినేసినంతా కూడా చీడ పురుగులు తినేసినాయని. ఇంకా అప్పుడు అక్కడ ఏముండదు కదా అసలు. అది అయితే అట్లా ఉంది. మరి దేశంలో ఉన్న మరి ఆ యొక్క మరి ధాన్యం కానీ లేకపోతే ద్రాక్షరసం ఎట్లా ఉందంట, ఇంకా ఇక్కడ మనం చూస్తాము. 5వ వచనం మనం చూసినట్లయితే, మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షరస పానం చేయవల్ల రోదనం చేడి, క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. ఇక్కడ చూస్తే ధాన్యము పాడైపోయినట్లుగా, నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మళ్ళీ ఇంకొక చోట తర్వాత మనం చూసినట్లయితే ద్రాక్షరసం కూడా పాడైపోయినట్లుగా, నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా మనం చూసినట్లయితే తైలం కూడా మరి పాడైపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట. అయితే ఇవన్నీ కూడా నాశనం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే, మీరందరూ యవన కాలంలో యవనస్తురాలు మరి తన పెనిమిటిని పోగొట్టుకొని ఏ విధంగా ఏడుస్తుందో అటు రీతిగా మీరందరూ వచ్చి ఏడవండి దేవుని సన్నిధిలో అనేసి యోవేలు మరి ప్రవచించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఏమని చెప్తాడంటే 10వ వచనంలో మనం చూసినట్లయితే, 1వ అధ్యాయం 10వ వచనంలో, పొలము పాడైపోయెను, భూమి అంగలాచుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షరసం లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. మరి మీరందరూ మరి ఊరికనే ఉండి మరి చూడడం కాదు, మీరందరూ కూడా మరి ఆ నాశనం అయిపోతున్న పంటను, నాశనం అయిపోతున్న తైల వృక్షము, నాశనం అయిపోతున్న ఆ యొక్క మరి ద్రాక్షారస చెట్లు అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. వాటన్నిటి గురించి మనం మరి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి వచ్చి మరి ఆయనను వేడుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని మరి క్షమించి ఆ విధంగా చేస్తాడు అనేసి, ఆశీర్వదిస్తాడు అనేసి అని యోవేలు ప్రవచిస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. ఏ విధంగా మనం మరి ఆ దేవుని సన్నిధిలో ఉండాలని మరి యోవేలు ప్రవచిస్తున్నాడంటే, మనం చూసినట్లయితే 13వ వచనంలో, 1వ అధ్యాయం 13వ వచనంలో, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యము పానార్పణము మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతిదినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి అనేసి ఈ విధంగా మరి చెప్పడం జరుగుతూ వస్తుంది అనమాట. మరి యోవేలు ప్రవక్త మరి రాజు దగ్గర మరి అదే యూదా దేశంలో ప్రజల దగ్గర వారి అందరి దగ్గర మరి వారి యొద్దకు వెళ్ళి ఈ విధంగా ప్రవచించడం జరుగుతూ వస్తూ ఉంది అనమాట. అయితే ఆ సమయంలో మళ్ళీ యోవేలు మరి ప్రవక్త మళ్ళీ ఇంకా ప్రవచిస్తూ వస్తున్నాడు. ఏంటంటే ఇదంతా జరుగుతుంది కదా, మీరు చూస్తూ ఉన్నారు కదా, మరి ధాన్యం లేకుండా పోతుంది, ద్రాక్షరసం లేకుండా పోతుంది, మళ్ళీ తైల వృక్షాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే, మనం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అనేసి అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఇదే యెహోవా మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి.
ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యం అర్పణ మీకు దీవెనగా అనుగ్రహించును అనేసి అని ఇక్కడ ప్రవచించడం జరుగుతూ వస్తుంది అనమాట. ఇదే విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటంటే మీరు కనుక ఆ విధంగా ఉపవాసం ఉండి మరి ఉపవాస దినాలను ప్రతిష్ఠించుకొని వ్రత దినాలను మరి ప్రతిష్ఠించుకొని కన్నీరు విడుస్తూ మనవపూర్వకంగా దుఃఖిస్తూ మరి ఆయన తిరిగి ఆయన ఎద్దకు వచ్చినట్లయితే ఆయన ఎలాంటి దేవుడు? ఆయన క్షమించే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అని చెప్తున్నాడు? మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును అనేసి మరి యెహోవా ప్రవక్త మరి ఇక్కడ బోధించడం జరుగుతూ ఉందన్నమాట, ప్రవచించడం జరుగుతుంది. అదే విషయాన్ని మరి యోనా కూడా అదే మాటను పలుకుతాడు. ఒకసారి మనం చూద్దాము. యోనా కూడా అక్కడ ఒక మాట అదే సేమ్ మాట పలుకుతూ ఉంటాడు. ఆయన ఎలాంటి దేవుడు అనేసి కదా. ఆయన ఎలాంటి దేవుడు అంట? యెహోవా ఒకసారి నేను యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి, యెహోవా నేను నా దేశమందు ఉండగా కాదమ్మా 2వ వచనం నుంచి నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతున్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా యోనా అదే మాటలను ప్రవచిస్తూ వస్తున్నాడు. ఇక్కడ కూడా యోవేలు కూడా దేవుని యొక్క మరి ఆయన గుణాలు ఎలా ఉంటాయో, ఆయన ఎలాంటి వాడు, ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా క్షమించే దేవుడై ఉన్నాడో, ఏ విధంగా మరి ఆయన తన గుణాలు తెలియజేసే దేవుడుగా ఉన్నాడో ఇక్కడ తెలియజేయబడుతుంది. అయితే ఆయన మరి యోవేలు భక్తుడు మరి ప్రవక్త చెప్తూ ఉన్నాడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? కరుణా వాత్సల్యం గల దేవుడు కదా, శాంతిమూర్తియు అత్యంత కృపగల వాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడండి అనేసి. పశ్చాత్తాపడితే కనుక మనం ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో మరి ఉపవాసం ఉండి మరి కన్నీరు కారుస్తూ వ్రత దినాలు ఏర్పాటు చేసుకొని మరి దుఃఖిస్తూ మనోపూర్వకంగా ఆయన సన్నిధిలో మరి మనము ఆ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన మరి మన పట్ల చేయాల్సిన ఆ కీడును మరి చేయక మాని పశ్చాత్తాపడి మరి మనకి మేలు చేసే దేవుడు అనేసి అని ఇక్కడ యోవేలు ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగక ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే 15వ వచనం సియోన్లో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం చేయు బిడ్డలను తోడుకొని రండి, పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలి నుండి రావలయును, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపములకును బలిపీఠములకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానమును కప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైనా అందరు కదా అని వేడుకున్న వాళ్ళను ఏ విధంగా ఆ దేవుని సన్నిధిలో మరి వేడుకోవాలంట ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. మరి యోవేలు ప్రవక్త తెలియజేస్తున్నాడు ఏంటంటే మరి మనము యెహోవా పరిచర్య చేసే యాజకులు మరి పెద్దలు ఇంకా చిన్నవారు స్తన్యము పానం చేసేవారు చిన్న బిడ్డలు అందరూ కూడా దేవుని సన్నిధికి రండి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మందిరానికి వచ్చి ఆయన సన్నిధికి వచ్చి మరి ఆయన సన్నిధిలో నిలవబడి మరి కన్నీరు విడిచినట్లయితే ఆయన మన ఎడల జాలి చేసుకొని అన్యజనులు మన మీద ప్రభుత్వం చేయకుండా వారిని అవమానపరిచి మరి తిరిగి మరి మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అనేసి అని ఆయన సన్నిధిలో మొరపెట్టాలని మరి కన్నీరు కార్చాలని మరి ప్రార్థన చేయాలనేసి ఆయనను వేడుకోవాలని ఆయన బతిమాలుకోవాలని అనేసి మరి యోవేలు భక్తుడు అక్కడ
మరి ప్రవచించడం మనం చూస్తూ వస్తూ ఉన్నాం అన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చూద్దాము 18వ వచనం నుంచి, అప్పుడు యెహోవా తన దేశం బట్టి రోషం పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరి యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చినది ఏమనగా, ఇకను అన్యజనులు మిమ్మల్ని అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదను అనేసి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యోవేలు భక్తుడు ప్రవచించినది మొదలుకొని మరి వారందరూ కూడా ఆ విధంగా వచ్చి దేవుని సన్నిధిలో మరి వ్రత దినాలు ఏర్పాటు చేసుకొని ఉపవాస దినాలు మరి ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో మరి వారు తగ్గించుకొని మరి వినయం కలిగి దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో మరి కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపడి మరి ఆయన సన్నిధిలో మరి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటే వారి మొర ఆలకించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. ఇక్కడ వరకు మనం చూస్తున్నాము 17వ వచనం వరకు మరి యోవేలు మరి ప్రవచించిన రీతిగా మరి ఆ దేశపు జనులందరూ కూడా ఆ విధంగా మరి చేశారనేసి మరి ఆ తర్వాత మరి దేవుడు చేసిన కార్యం మనం ఇక్కడ చూసినట్లయితే అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూని తన జనుల ఎదుట జాలి చేసుకున్నాడంట. చేసుకొని వెంటనే ఏం చేశాడంట, అప్పుడు దేవుడు యెహోవా దేవుడు మరి తెలియజేస్తున్నాడు ఏంటంటే, నేను ఇక ద్రాక్షారసమును నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసము తైలమును మీకు పంపించేదని అనేసి మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతుండగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే 21వ వచనం నుంచి, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సర పంటను మీకు మరలా ఇత్తును అనేసి దేవుడు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అనమాట. ఇంకేమంటున్నాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. అప్పుడు ఇజ్రాయేలు మధ్య నేనున్నవాడను నేనే మీ దేవుడనైనా యెహోవాననియు నేను తప్ప వేరు దేవుడొక్కడును లేడనియు మీరు తెలుసుకుందురు. ఇక నా జనులు ఇక ఎన్నడూ నొందకయుందురు అనేసి యోవేలు ప్రాప్త ద్వారా మరి దేవుడు తెలియజేస్తున్న మాటలు అనమాట. ఆ విధంగా యోవేలు ప్రవచించిన దాన్ని చూసి మరి ప్రవచించిన దాన్ని బట్టి ఆ ప్రజలందరూ కూడా ఆ విధంగా ఉపవాసం ఉండి మరి ప్రతిదినాలు ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకొని మరి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి తిరిగి మరి ధాన్యమును ద్రాక్షారసమును మరి తైలమును ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఇంకా దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, ఏవైతే పంటలను మరి తినివేశాయో నా మహాసైన్యమును నేను వెనక్కి మరల్చుకుంటాను అనేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకు అందరికీ తెలిసిందే, ఇక్కడ మనం చీడ పురుగులను ఇక్కడ మనం చూస్తున్నాం కదా మిడతలు అనేసి. ఈ మిడతలు అనే పదము మరి మనం నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం కదా. అదే రీతిగా మనం ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. దేవునామాన్ని మహిమ కలుగాక మరి గడిచిన సంవత్సరంలో మనకు అందరికీ తెలిసిందే, కోవిడ్ సమయంలో మిడతల దండు కూడా మరి మన దేశంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. అయితే అప్పుడు నాకు భయం అనిపించింది. ఆ మిడతలు వచ్చేస్తే ఏమవుతుంది మనకు అందరికీ తెలిసింది. ఇక్కడ చూస్తున్నాం కదా, పంటను శుభ్రంగా నాశనం చేసేస్తుంది అనమాట. ఇసుమంతా కూడా లేకుండా మొత్తం పాడు చేస్తుంది అనమాట ఏవి మిడతలు. అయితే నాకు కొంచెం భయం అనిపించింది. భయం అంటే భయం కాదు, మామూలుగా భయం కాదు, కొంచెం నాకు వణుకు కూడా అనిపించింది. ప్రభువా అది ఆ విధంగా ఉండొద్దయ్యా. మరి మనకందరికీ తెలిసిందే, మీరు న్యూస్ విన్నారనుకుంటా, ఏంటి ఆంధ్రాలోను మరి తెలంగాణలో కూడా ప్రవేశించినట్లుగా. ఏంటిది అంటే ఆ మిడతల దండు ప్రవేశించినట్లుగా. అయితే ఆ మిడతల దండు ఒకవేళ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రాంతంలో ప్రవేశించినట్లయితే ఇంకా అక్కడ పంట అంతా కూడా నాశనం అయిపోయినట్లే.
ఇంకా కరువు మనకు వచ్చినట్లే కదా. అయితే అది మరి నేను ఆ న్యూస్ విన్నప్పుడు నాకు చాలా భయం అనిపించింది. అయితే నేను ప్రార్థన చేశాను. అయితే ఆ న్యూస్ అయితే ఎవరెవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారంట. ప్రభా, ఆ యొక్క మిడతల దండు మా దేశంలో కానీ మా రాష్ట్రంలో కానీ మా ప్రాంతాల్లో జొరబడకుండా వాటి నుండి మమ్మల్ని తప్పించు ప్రభా అని చాలామంది ప్రార్థన చేశారని నేను విన్నాను అనమాట. ఆ సమయంలో నేను కూడా ప్రార్థన చేశాను. ప్రభా, ఈ విపత్తుకర పరిస్థితి నుంచి మమ్మల్ని, ఆ మిడతల దండు నుంచి మమ్మల్ని కాపాడయ్యా, మా పంటలను కాపాడు, మమ్మల్ని కాపాడయ్యా. ఇప్పటికే ఈ కోవిడ్ నుంచి మేము తేరుకోలేని స్థితిలో ఉన్నామయ్యా ప్రజలందరూ కూడా. మరి ఆ స్థితి నుంచి కూడా మరి ఈ స్థితి కూడా మరి రావడం మేము చూస్తున్నాం ప్రభు. ఈ స్థితిలో అన్నిటి తప్పించి మమ్మల్ని కనికరించు అనేసి ఆ సమయంలో నేను కూడా చాలా ప్రార్థన చేయడం జరిగింది. అయితే ఆ టైంలో మరి ఆ మిడతల దండు ఎట్లా వచ్చిందో అట్టే రీతిగా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మరి న్యూస్ నేను విన్నాను అనమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ విధంగా మరి దేవుడు మరి తన మహా సైన్యము, అది దేవుని సైన్యం అంట. ఏంటిది? మిడతలు, చీడ పురుగులు, పసర పురుగులు, చీడలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క సైన్యం అంట. ఆయన ఆజ్ఞాపిస్తేనే అదంతా కూడా మన మీద దాడి జరుగుతుంది కదా. మరి ఇదంతా మరి జరిగిందంటే దేవుని మరి యొక్క చిత్తానుసారంగా మరి యూదా దేశంలో మరి ప్రజలు మరి ఆ రాజు మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మరి విగ్రహారాధనకి వాళ్ళు మరి చేయడం ద్వారా ఇదంతా కూడా జరిగినట్టు చూస్తాం. ఆ తర్వాత యోవేలు ప్రవక్త ద్వారా ఇదంతా ప్రవచనంలో మనం చూస్తూ ఉన్నాము. దేవునామానికి మహిమ కలుగాక. మరి ఈ యోవేలు ప్రవక్త మరి అక్కడ ప్రస్తుత కాలంలో ఆయన ఉన్న కాలంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మరి దేవుడు ఏది చెప్పమని చెప్పాడు అదంతా కూడా చెప్పడం జరిగింది. తర్వాత భవిష్యత్తు కాలంలో కూడా మరి ఏం జరగబోతుందో కూడా మరి దేవుడు మరి యోవేలుని మరి దర్శించి ఆ ముందు జరగబోయే ఆ యొక్క పరిస్థితుల సంభవాలని మరి యోవేలు ద్వారా ప్రవచించడం జరిగింది అనమాట. చూస్తూ ఉన్నాం కదా, మనకు అందరికీ తెలిసిందే కదా. మరి దేవుని నామానికి మహిమ కలుగాక. మాకందరికి తెలిసింది ఏంటంటే అపోస్తల కార్యములు మరి 2వ అధ్యాయం 16వ వచనంలో యోవేలు ప్రవచించిన ఆ ప్రవచనం అంతా కూడా అక్కడ నెరవేరబడింది అనేసి మరి పేతురు భక్తుడు తెలియజేయడం జరిగింది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. అట్లా ఆ విధంగా మరి యోవేలును దేవుడు అటు రీతిగా వాడుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగాక. అదే సమయంలో మరి యోవేలు ప్రవక్త మరి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే మరి అన్యజనులు ఎప్పుడైతే మరి యూదా ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మరి ప్రవర్తిస్తూ మరి విగ్రహారాధన చేస్తున్న టైంలో ఆ టైంలో మరి యోవేలు ప్రవక్తను పంపించి ఆ విధంగా చేయడం జరిగింది కదా. ఆ సమయంలో ఆ విగ్రహారాధన చేస్తున్న టైంలో మరి దేవునికి వ్యతిరేకంగా మరి నడుచుకుంటున్న ఆ సమయంలో కొంతమంది అన్యులు మరి ఆ దేశం మీద దండెత్తినట్టుగా, యుద్ధానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం అనమాట ఈ యొక్క గ్రంథాల్లో. అయితే వాళ్ళు ఎవరంటే ఏదోమీయులు, ఐగుప్తులు అనమాట. వీరందరూ కూడా మరి ఆ దేశం మీద, ఆ యూదా దేశం మీద, యూదా రాజ్యం మీద దండెత్తి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మరి తిరిగి మరి యోవేలు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నది ఏముందంటే అన్యజనులు ఇక మీ రాజ్యం మీద మరి దండెత్తారు అనేసి వారి విషయంలో మరి తీర్పు తీర్చి మరి యూదా దేశంలో ఉన్న యెరూషలేము యొక్క పట్టణంలో మరి యొక్క దేవాలయం స్థిరంగా ఉంటుందనేసి ఆ ప్రజలందరూ కూడా, ఆ యూదా దేశంలోని ప్రజలందరూ కూడా ఆ యొక్క దేశంలో స్థిరంగా ఉండి సుఖజీవనం చేస్తారనేసి మరి దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా తెలియజేయడం జరుగుతుంది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే ఇదంతా కూడా మరి యోవేలు ప్రవచించినట్లుగా మనం చూసాం. చివరిగా మనం మరి యోవేలు ఏం ప్రవచించాడంటే అదే ఈ యొక్క అన్యజనులు ఇంకా మీ మీద దండెత్తి రారు అనేసి, ఇంకా మీరు ఈ రాజ్యంలో, ఈ యూదా దేశ రాజ్యంలో, ఈ యెరూషలేములో మీరు స్థిరత్వం కలిగి స్థిరులుగా ఉంటారనేసి అని మరి యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించడం జరిగింది అనమాట. ఆయన ప్రవచించడం జరిగింది. దేవునామాన్ని మహిమ కలుగాక. ఈ విషయాలను బట్టి చూస్తే మనకి ఏం తెలియజేయబడుతుందంటే యోవేలు ప్రవక్త ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే దేవుని నామానికి మహిమ కలుగాక. మరి ఆ దేశంలో ఏ విధంగా మరి దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేసి దేవునికి వ్యతిరేకంగా ఆయాస్కరంగా జీవించారో మరి మనం కూడా ఈ పరిస్థితుల్లో మరి రీతిగా మన దేశం కూడా ఉందని మనం గుర్తెరుగుదాము. అయితే దేవుని నామానికి మహిమ కలుగాక. మనము మన సంఘం కొరకు, మన దేశం కొరకు
మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, మన వ్యక్తిగతంగా మరి కుటుంబాల్లో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, బాధలు, కన్నీరు, దుఃఖము, మరి వ్యాధులు, ఇంకా బంధకాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే వీటన్నిటి విషయంలో మరి మనం దేవుని సన్నిధికి మనం వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా వాటి అన్నింటి విడిపించి దేవుడై ఉన్నాడు. అయితే ఈ విషయంలో మరి ఈ సందర్భంలో మరి మనం చేయవలసింది ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో మరి వ్రత దినాలను మనం ఏర్పాటు చేసుకొని, మరి ఉపవాస దినాలను మనం ప్రతిష్ఠించుకొని, దేవుని సన్నిధిలో మన యొక్క మరి వేదనలు, బాధలు, కన్నీరు, దుఃఖం ఏదైతే ఉందో, కష్టమైతే ఏదైతే ఉందో, బాధలు ఏదైతే ఉందో, మరి ఏదైతే మరి ఆ యొక్క వ్యాధులు ఉన్నాయో, మరి బంధకాలు ఉన్నాయో, వాటన్నిటిని విషయంలో మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థన దినంలో మనం ఆయన సన్నిధికి వచ్చి వాటిని అన్నిటిని కూడా మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదం వద్ద మరి మనం ఒప్పుకున్నట్లయితే, మనం వేడుకున్నట్లయితే, దేవుడు మన ఎడల జాలి చేసుకొని, ఆనాడు యూదా ప్రజల ఎడల ఆయన జాలి చేసుకొని ఏ విధంగా మరి కరుణ కటాక్షం చూపుతూ వచ్చాడో, అట్టి రీతిగా దేవుడు మన పట్ల కూడా మనకున్న బాధ నుంచి, వేదన నుంచి, కష్టాలు, దుఃఖం, కన్నీరు, వేదన, ఈ బాధలు అంతా కూడా మరి ఆ యొక్క వ్యాధి అయితే ఏదైతే ఉందో, ఏవైతే బంధకాలతో మనం ఇక్కడికి వచ్చి ఉన్నామో వాటన్నిటి నుంచి కూడా మరి దేవుడు తప్పించే దేవుడుగా ఉన్నాడు. అయితే ఆ మనం ఈ యొక్క ప్రతి దినాలను మనం ఏర్పాటు చేసుకున్నాం కదా, ఈ యొక్క మరి మనము ఉపవాస దినాలను మనం ఏర్పాటు చేసుకున్నాం కదా. మరి ఈ సమయంలో మనం కూడా మన మీద ఉన్న ఏదైతే మరి శాపం ఉందో ఆ శాపానంతని దేవుడు కొట్టేసేసి, మన పాప, దోష, అతిక్రమ, అపరాధాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని వాటిని దేవుని సన్నిధిలో మనం క్షమించమని ఆయన వేడుకున్నప్పుడు తప్పకుండా ఆయన కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు కనుక, ఆయన జాలి గల దేవుడు కనుక మన పట్ల ఆ విధంగా ఉండి మరి మన యొక్క వేదలు ఏవైతే ఉన్నాయో, మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి తప్పించి, ఆనాడు మరి యూదా దేశంకి ప్రజల మీదకి ఏ విధంగా మరి ధాన్యమును, కొత్త ద్రాక్షారసను, తైలం ఏ విధంగా ఇచ్చి ఆశీర్వదించాడో అట్టి రీతిగా మనల్ని కూడా మనము మరి ఆయన సన్నిధిలో కన్నీరు విడుస్తూ దుఃఖపూర్వకంగా మరి ఆయన మనోపూర్వకంగా దుఃఖంతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే, కన్నీరు విడిచినట్లయితే, ఆయనను బతిమాలుకున్నట్లయితే తప్పకుండా ఆయన మనల్ని ఎడల జాలి చేసుకొని వాటన్నిటి నుంచి విడిపించి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థ కార్యాలు, విడుదల కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మన పట్ల జరిగించి మనల్ని ఆశీర్వదించి, దీవించి, మేలు మన జీవితంలో జరిగించే దేవుడు, గొప్ప దేవుడుగా మన పట్ల ఆయన ఉన్నాడు. అయితే ఆ విధంగా మనము మన సమయాన్ని ఈ యొక్క ఉపవాస దినంలో మనం ఆయన సన్నిధిలో మనం ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకి ఉన్న ప్రతి సమస్యల నుంచి విడిపించి, మనం దీవించి, ఆశీర్వదించి, మేలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగించే దేవుడుగా ఉన్నాడు. అటు దేవుని బట్టి దేవుని కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుని బట్టి స్తోత్రాలు, ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు. అదేవిధంగా మరి యోవేలు ప్రవక్త ద్వారా మనము నేర్చుకున్న అంశం ఏంటంటే, దేవుని నామానికి మహిమ కలుగాక. మరి ఆ యొక్క మరి క్లిష్ట పరిస్థితుల్లో, దేశం పాడైన ఆ స్థితిలో, మరి ఏ విధంగా యూదా రాజ్యం పాడైపోయి ఉందో ఆ స్థితిలో మరి వారందరూ కూడా యూదా ప్రజలందరూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి, ఉపవాసం ఉండి, మరి వ్రత దినాలు ఏర్పరచుకొని కన్నీరు కార్చి మనపూర్వకంగా దుఃఖిస్తూ ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు వారందరినీ విడిపించి ఏ విధంగా దీవించి ఆశీర్వదించాడో అట్టి రీతిగా మనల్ని దేవుడు అట్టి రీతిగా దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అటు కృపను అనుగ్రహించినట్లుగా మనము దేవుని సన్నిధిలో వేడుకుందాం. దేవుడు ఈ కొద్ది వాక్యము దీవించునుగాక. ఆమేన్.